రైట్ రెయిన్ అప్డేట్ చూస్తున్నాం. హైదరాబాద్ సిటీకి 2-3 గంటల్లో రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. కూకుట్పల్లి, మియాపూర్, షేర్లింగపల్లి, కుత్బుల్లాపూర్, రంగారెడ్డి, పటాన్చెరు, ఆర్సీపురం, కొండాపూర్కు రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఇక టోలీచౌకి, షేక్పేట్, అత్తాపూర్, అమీర్పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, మణికొండ, గోల్కొండకు మరో 2 గంటల్లో వర్షం ఉన్నట్లు అలర్ట్ ఇచ్చింది. సిటీలో ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉంది. వర్షాలతో జీహెచ్ఎంసీ సిబ్బందిని అలర్ట్ చేశారు అధికారులు. హైదరాబాద్ సిటీకి 2-3 గంటల్లో రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. కుకుట్పల్లి, మియాపూర్, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, రంగారెడ్డి, పటాన్చెరు, ఆర్సీపురం, కొండాపూర్కు రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఇక టోలీచౌక్, షేక్పేట్, అత్తాపూర్, అమీర్పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, మణికొండ, గోల్కొండకు మరో 2 గంటల్లో వర్షం ఉన్నట్లు అలర్ట్ జారీ చేసింది. సిటీలో ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉంది. వర్షాలతో జీహెచ్ఎంసీ సిబ్బందిని అలర్ట్ చేశారు అధికారులు. రైట్, సిటీ రెయిన్ అలర్ట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి కల్పన లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కల్పన, సిటీలో ఏ ప్రాంతాలకు రెయిన్ అలర్ట్ ఉంది? చూసుకున్నట్టయితే మీరు చెప్పినట్టుగానే మనకు ఉదయం నుంచి మేఘాకృతమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చల్లటి వెదర్ అనేది కంటిన్యూ అవుతా ఉంది. ముఖ్యంగా గత 4-5 రోజుల నుంచి అయితే మనకు ఎండ తీవ్రత కనిపించింది. ఇక నిన్న సాయంత్రం నుంచి మనం చూసుకున్నట్టయితే కాస్త వెదర్ అనేది చేంజ్ అయ్యి మనకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షం అనేది నమోదవుతా ఉంది. అదేవిధంగా నిన్న హైదరాబాద్లో చూసుకున్నట్టయితే దాదాపు మనకు 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా కొనసాగుతున్న మేఘాకృతమైన వాతావరణంతో చల్లటి వెదర్తో ప్రజలైతే కాస్త ఉపశమనం పొందుతున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఎండ తీవ్రత, ఉక్కపోత వాతావరణంతో ఉక్కిరి బుక్కిరి అయ్యారు. అట్లాంటి వెదర్ కూడా మనకు ఒక్కసారిగా చేంజ్ అవ్వడం, దాదాపు మనకు చల్లటి వెదర్ కంటిన్యూ అవ్వడంతో కాస్త రిలాక్స్ అవుతున్నారనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాను. ఒక్కసారి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. దాదాపు మనకు మేఘాకృతమైన వాతావరణం మొదలవ్వడంతో పాటు చిన్న చిన్న జల్లులు అనేవి కురుస్తూ ఉన్నాయి. సో ఇదే వెదర్ అయితే వచ్చే 2-3 గంటల పాటు ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మనకు